నెమ్మదిరా నెమ్మదిరా. పర్వాలేదండి, బుర్రలో ఉన్న వేడంతా జరువును జారిపోవాలా? ఏమయ్యో ఇంకా కావాలేదు నీ తలంటూ? అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు బజార్కి వెళ్ళొద్దు, చుట్టాలు వస్తున్నారు, వంట త్వరగా అవ్వాలి. పోరా నిలుగడు. అయ్యగారు, భద్రయ్య గారు, ఏమిట్రా బాబులు? ఏమిటి? అర్జెంట్గా అవసరం వచ్చింది, ఒక 50 రూపాయలు కావాలి. అప్పుడే పైకలు లేదురా. లేదంటే ఎట్టకండి, మీరే పోతే ఎవరుస్తారు? ఉన్న ఇల్లు కూడా మీరే తాగట్టుకొని ఎలా అవుతుంది? నేనే చేశాను, కోర్టు వారు వేయించారు వేలం. ఏ కొట్టాలండి, వడ్డీతో సహా భరిస్తాను, నోటు రాసుకోండి. అసలు పైకలు లేదురా అంటే. ఇయ్యాలా, మీరు ఇయ్యాలా, నేను వెళ్ళాలా? అరే అయ్యగారు, నీళ్లు తోడానండి. వస్తున్నా బాబులు. అరే వీడేనండి మన అబ్బాయి ఎత్తుపోయింది దొంగ. దొంగ? నువ్వు దొంగ, నీ అబ్బ దొంగ, నీ తాత దొంగ. ఎవరా దొంగ? పళ్ళు రాస్తాయి. బాబులు బాబులు ఎలుకరా కూర్చొని ఎదుగుతాయి. రావుడు బాబులు, వీడేనండి దొంగ. పోనీ అంటే అబ్బో, ఆ మాట అనవుతాను. ఎవరిని చూసి కోరుకున్నాడు, లేకపోతే నన్ను దొంగటాడా? తలకాయ గిల్లేస్తాను నయాల్ని. నువ్వు దొంగ ఏమిటి? వాడిదే ఉందల పురసనేసి. పద పద. ఏయ్ జాగ్రత్త, బాబులు గారి దెబ్బ అంటే గోలుకొండ అబ్బానాలి. అవునవును, అంతేగా మరి. నన్నాడు మరి డబ్బు తర్వాత చూస్తాను బాబు. పోనీరా, వాడితో మనకెందుకు? వీడేనండి దొంగ, నా కలరా చూస్తే. అబ్బా పోనీరే అంటే, అయినా మన పిల్లాడు మనకు దక్కాడు, అంతే చాలు. ఇంకా ఏం చేస్తున్నారు ఇక్కడ? నువ్వు త్వరగా బజార్కి వెళ్ళరా. నాకు నీళ్ళు పోసిపోతాడు లేవే. మరి కానివ్వండి త్వరగా, చుట్టాలు వచ్చి వేళయింది. అమ్మా చుట్టాలు ఎవరే? పెళ్లివారమ్మా, నిన్ను చూడడానికి వస్తున్నారు. मिलके बिछड़ गए अखियां, हाय रामा मिलके बिछड़ गई अखियां. వీడి గట్ట అగిపెట్టిరా. ఏం గురు, పొద్దు బాగా పెరిగిపోయింది, కాస్త దమ్మకడుతూ. ఏంటా సార్ ఏడు మొగనాయల, ఎప్పుడు సనుగుడు. పరేతలటి ఏనాటే ఏ సీత, ఏం ఠౌల్గా ఉంది యాషం? ఏయ్ నిన్నేనే పిలిచేది. ఏమే పలకుండా పోతావు పిలుస్తుంటే? అబ్బో చాలా ఉందే. తెలుసు, ఉండవే, కాస్త పని ఉంది. నాతో నీకేం పని? మన పెళ్లి సంగతి ఏం తెలిసావు? చిచ్చి, ఈ మొగానికి పెళ్లి అంట, పెళ్లి. పెళ్లి చేసుకుంటాను, వదిలి పెడతాను. నీ చేతులు ఎరగా మనిషి వద్దులు పోతువా? ఎవడాలు పిల్ల పిచ్చర్నాయాల.
పర్వాలేదే. మా ఇంటికి రా మంది వేస్తాను. ఏమిటి? ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఆ పిల్లని మేనమిడికి ఇచ్చి చేశావా సరే, లేకపోతే నే బతకను, చచ్చిపోతా. ఊరుకోవే, నీకు పుణ్యం ఉంటుంది. నేను ఒప్పుకోను. కాస్త నా మాట వినిపించుకోవే, నీకు దండం పెడతాను. అమ్మా అమ్మా చాలు, ఆపు తల్లి, ఆపు. అమ్మాయికి భరతనాట్యం కూడా అవుతుందండి. అక్కర్లేదమ్మా, అక్కర్లేదు. అన్నం అంతా పట్టి చూడాలే, ఒక్క మెతుకు చూస్తే చాలదు. ఏమిటండి? ఏమిటి? ఏం లేదు, అబ్బాయికి కడుపులో ఏమీ బాగాలేదు, అందుకని అమ్మాయిని ఆపమంటాను. అమ్మాయి సంగీతం ఎలా ఉందన్నాడు అబ్బాయి? అద్భుతం. నా బొంద ఇంకా అనుమానమా? అమరగానం. అది కాదు, అబ్బాయికి అమ్మాయి నచ్చినట్టేగా. ఆ వివరాలు ఇంకా అడగలేదు, అయినా నా బొంద నచ్చకేం చేస్తుంది. ఇంటికి వెళ్ళి ఆ వివరాలన్నీ విచారించి జాబు రాస్తాను. అది కాదు, అబ్బాయి ముఖం చూస్తే అదో రకంగా. అందుకు కారణం అమ్మాయి మీది విముఖత్వం కాదు, అబ్బాయి కడుపులో వికారం. మంచిది, చెప్తాం. సెలవు తీసుకుంటా. మంచిది. చూడండి, మీ మేలు నా జన్మలో మర్చిపోనుగా. ఎంత మాట, ఎంత మాట. వస్తాను. మంచిది. వెతికి వెతికి భలే సంబంధం తెచ్చారులేండి. ఓహో, నా బొంద నాకు మట్టుకేం తెలుసు? ఏదో రావు బహదూర్ అంటే ఏమో అనుకున్నాను. ఇలా ఇంత బలాదూరుగా ఉంటుందని నా బొంద నేను మట్టు కలగన్నానా ఏమిటి? మాస్టారు, మాస్టారు, ఎవరు? నేనండి మాస్టారు, రావునండి. నీ బొంద నువ్వుట్రా రావుడు. ఎంత వాడవయ్యావు. బాగున్నావా? ఏదో ఉన్నాను మాస్టర్. ఇట్టా మా అమ్మ చచ్చిపోయింది, మీకు తెలుసుగా. అవును, నేను అక్కడే ఉన్నానుగా. పాపం, నీకోసం కలవరించిందిరా. మరి మా లక్ష్యం ఎక్కడుందండి? మీరే ఎక్కడో చేర్పించారంటగా. నీ బొంద నీకు తెలీదు? బెజవాడలో నవభారత అనాథ శరణాలయం లేదు, అందులో ఉంది. అక్కడికి వెళ్ళానండి, మరి లేదన్నారే. నీ బొంద, నీ అవతారం, నీ ఆటకాయతనం చూస్తే నీకెవడైనా సరైన సమాధానం చెబుతాడు. మళ్ళీ వెళ్ళి కనుక్కుంటానండి. జాగ్రత్త, కొంచెం మర్యాదగా ప్రవర్తించు, లేకపోతే దానికి అక్కడున్న పరపతి కూడా చెడుతుంది. పర్వాలేదులేండి, వెళ్ళొస్తాను మాస్టర్. మంచిది, వెళ్ళిరా. నా శిష్యుడు చిన్నప్పుడు నా దగ్గరే చదువుకున్నాడు. మంచివాడే, కానీ కాస్త అతి తెలివి చేత అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతుంటాడు. ఓహో. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు నువ్వు? నమస్కారం, నేను ఇక్కడ మేనేజర్నండి. నా పేరు సీతారామయ్య. ఓహో, దయచేయండి.
కూర్చోండి. మా లక్ష్మిని పిలిపించండి. లక్ష్మ తమరు నేను ఆవిడ అన్నగారినండి, పిలిపించండి. ఏమిటా ఎలా చూస్తావు? పిలిపించమంటే. అబ్బే ఏమీ లేదు, క్షమించాలి. ఆవిడకు ఒక అన్నగారు ఉన్నట్టు ఎప్పుడు చెప్పలేదే. ఓహో అదే, నేను చచ్చిపోయానండి. ఆహా, చచ్చిపోయాన్ని అనుకున్నారు మా వాళ్ళు. నేను చిన్నప్పుడే సిపాయిల్లో చేరానండి. జపాన్ వాళ్ళు నన్ను యుద్ధ ఖైదీగా పట్టుకుని కోహిమా జైల్లో పెట్టారు. నా దగ్గర నుంచి కబురేమీ తెలియక మా వాళ్ళంతా నేను చచ్చిపోయాను అనుకున్నారు. అందుకే మా లక్ష్యం అలా చెప్పుంది. అయితే మీరు బ్రతికున్నట్టు పాపం మీ అమ్మాయికి ఇప్పటికీ తెలియదన్నమాట. అబ్బే తెలియదండి, అందుకే చూడాలని చాలా ఆదుర్తపడి వచ్చాను. పిలిపించండి. పిలిపిస్తా. ఒరే నారాయణ, మీ అన్నయ్య గారు వచ్చారని చెప్పి లక్ష్మిని అర్జెంటుగా పిలుచుకురా. ఒరే అర్జెంటు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, తమ నామధేయం? రాంబాబు, డి రాంబాబు, DKW. అంటే అంటే అది ఒక మిలిటరీ డిగ్రీలండి. యుద్ధంలో గొప్ప శౌర్య సాహసాలు చూపించిన వాళ్ళకే ఇస్తారు. అయితే తమకేమైనా పిల్లలా? పిల్లలు అసలు పెళ్ళే కాంతే. తీరికేది. యుద్ధం అయిపోగానే జపాన్లో ఒక పెద్ద బిజినెస్ లో భాగస్థుడిగా చేరి ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఒక్క ఏడాదిలో 10 లక్షల రూపాయలు సంపాదించాను. జపాన్లోనే ఒక పెద్ద కోటీశ్వరుడు తన కూతురు చేసుకోమని చాలా బలవంతం చేశాడు. కానీ నాకే ఇష్టం లేకపోయింది. నేను భారతీయుణ్ణి, ఎప్పటికైనా మన భారతదేశం వెళ్ళి ఒక భారత యువతిని పెళ్ళాడాలని నిశ్చయించుకున్నాను. ఆహాహా, ఏమి దేశభక్తి, ఎంత జాత్యాభిమానం. అదీకాక కలిగిన ఇంటి పిల్లని చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదండి. లేనివాడు ఉన్నవాడికే పెట్టి ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టడంలో అర్థం లేదు అంటాను. అందుకని ఎక్కడైనా విద్యావతి, గుణవతి, సౌందర్యవతి అయిన ఒక పేద పిల్లని చేసుకోవాలని ఉంది. కానీ ఆ రోజు కలిసి రావాలి. మా అమ్మాయి పెద్ద అమ్మాయి. దీని తర్వాత ఇంకా 6 ఉన్నారు. అదృష్టవంతులు. ఏం అదృష్టంలేండి, పేదవాడిని. తాహత లేక దీన్ని ఇంకా ఒక ఇంటి దాన్ని చేయలేకపోయాను. అవును పాపం, పెళ్ళంటే సామాన్యమా? అదిగో లక్ష్మి. లక్ష్మి, అన్నయ్య, లక్ష్మి, అన్నయ్య, లక్ష్మి. ఎన్నాళ్ళకు వచ్చావన్నయ్య? ఎంత పెద్దదానమైనా అమ్మా, నిన్ను గుర్తే పట్టలేకపోయాను. అన్నయ్య, లక్ష్మి. లక్ష్మి, ఈనాటికి నీ కష్టాలు గట్టెక్కినాయమ్మా. అదృష్టవంతురాలివి. మీ అన్నగారే స్వయంగా వచ్చారు నిన్ను తీసుకుపోవడానికి. ఇక నీకే లోటు ఉండదు. కాలేజీలో చేరాలని నీ కోరిక కూడా నెరవేరుతుంది. వెళ్ళు, త్వరగా సామాన్లు సర్దుకో. ఇప్పుడు కాదులేండి, నేను ఊరికినే అమ్మాయిని చూద్దామని వచ్చాను. నాకింకా ఒక ఊరంటూ స్థిరం లేదు చూడండి. వ్యాపారం అలాంటిది. ఇవాళ ఇక్కడ, రేపు బాంబే, ఎల్లుండి రంగును, ఆ తర్వాత టోకియో. ఓహో, ఇదిగో ఇక మీదట కానీ మద్రాసులో ఒక బంగ్లా బేరం చేస్తున్నాను. అది కూడా కొంత టైం పడుతుందిలేండి. అందాక అమ్మాయిని ఇక్కడే ఉంచండి. ఓ అలాగే, అభ్యంతరం ఉంది. థ్యాంక్స్. అన్నయ్య, మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేను కాలేజీలో చేరాలి. రేపు 15వ తారీఖు కాలేజీ తెరుస్తారు. తెరిస్తే చేరు. దానికి నేనుండాలా? వారున్నారుగా, చేరుస్తారులే. అమ్మాయి అనేది అది కాదు, జీతం అది ముందుగానే కట్టాలి కదండి. ఓహో, పైకమా? పైకం పంపిస్తాను. ఎప్పుడు 15వ తేదీకి కావాలా? ఎందుకు 14వ తేదీకే పంపిస్తాను. ఎంత కావాలి? 200 జీతం వగైరాలు అనుకోండి. పైన ఒక 100 బట్టల గది అవుతుంది. 300 పంపండి. ఓ అలాగే పంపిస్తాను. మరి నేను వస్తాను, రైలుకి టైం అయింది. వస్తానమ్మా. వస్తానండి. వస్తానండి. దయ ఉంచండి. ఓ అలాగే.